morning, all Kibo family members, my needs family members, నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్టెండ్ ఫ్యామిలీ మెంబర్స్కు అయితే మనము రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనము ఒకటి కైండ్ డిసిఎక్స్లో, ఇంకోటి వచ్చేసి ట్రస్ట్ వాలెట్లో. కైండ్ డిసిఎస్ మనము ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. కైండ్ డిసిఎస్ అకౌంట్ నెంబరు డిపాజిట్లో పోయిన తర్వాత మనము కైండ్ డిసిఎస్ అకౌంట్ నెంబరు ఇక్కడ మీకు టిఎంబి అని ఉంది. దీన్ని టచ్ చేస్తే ఇక్కడ కంపెనీ అకౌంట్ నెంబర్ ఉంటుంది. మన నెట్ బ్యాంకింగ్లో కానీ ఫోన్ బ్యాంకింగ్లో కానీ యాప్ ఉంటుంది కదా, దానిలో బెనిఫిషియర్ అని ఉంటుంది. ఇది కంపెనీ కైండ్ డిఎక్స్ అకౌంట్ నెంబరు. ఇక్కడ పక్కకు మీకు కాపీ ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్ మీరు అక్కడ ఏ బ్యాంక్ అని అడిగినప్పుడు ఈ కాపీ చేసుకుని అక్కడ మీ నెట్ బ్యాంకింగ్లో కానీ ఫోన్ బ్యాంకింగ్లో బెనిఫిషియరీ తీసుకుపోయి దానిలో యాడ్ చేయండి. బ్యాంక్ నేము ఒకటి, బ్యాంక్ అకౌంట్ నేము వచ్చేసి, అకౌంట్ నెంబర్ వచ్చేసి ఒకటొకటి కాపీ చేసుకొని మీరు ఫస్ట్ వాట్సాప్లో పెట్టుకోండి. వాట్సాప్లో పెట్టుకున్న తర్వాత వాట్సాప్ నుండి అక్కడ టైప్ చేయడం కానీ మీ ఫోన్ బ్యాంకింగ్ కానీ యాప్లో కానీ ఈ అకౌంట్ అనేది దానిలో మీరు బెనిఫిషియర్గా యాడ్ చేసుకోండి. ఇవి అకౌంట్ అనేది కరెంట్ అకౌంట్ ఉంది, మధురై బ్రాంచ్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ నేమ్ ఉంది, బ్యాంక్ నేమ్ ఉంది. ఇది మనం ఏ బ్యాంక్ దీనిలో కేవైసీలో ఏ బ్యాంక్ ఇస్తామో ఆ బ్యాంకులో తీసుకుపోయి యాడ్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇచ్చా, ఆ బ్యాంకులో ఈ బెనిఫిషరీకి యాడ్ చేసిన తర్వాత మనము ఆ బ్యాంకు నుండి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనం మన బ్యాంకు నుండి ఈ కోటక్ మహీంద్రా నుండి దీనికి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే అక్కడ ఐఎంపిఎస్ చేసామా, నెట్ బ్యాంకింగ్ మన నెఫ్ట్ చేసామా, ఆర్టీజీసీ చేసామా. ఒకవేళ మనము ఐఎంపిఎస్ చేస్తే ఐఎంపిఎస్ క్లిక్ చేసేసి అమౌంట్ ఎంత కొట్టినామో అమౌంట్ చేసిన తర్వాత దానిలో ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ కాపీ చేయాలి. దాన్ని ఒక ఫోటో తీసుకొచ్చి ఇక్కడ ఫోటోలో మనము గ్యాలరీలో పోయి ఆ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక కైండ్ బిఎక్స్లో. ఇంకోటి ఏంటంటే మన సేలబుల్ కైండ్స్ను మన వాలెట్ మనకు విడ్రా మాత్రం వాలెట్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే నేను వాట్సాప్లో కానీ ఇదే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కేబీసీ కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాం. ఈ అడ్రస్ను మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కేబీసీ కాంట్రాక్ట్ అడ్రస్ దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మీరు అంతకుముందు వాలెట్లో ఫస్ట్ విడ్రాలు ఇవ్వడం జరుగుతుంది. వాలెట్లో తీసుకెళ్ళిన తర్వాత మనము నేషనల్ గానా అనేది మన ఇష్టం ఉంటుంది, దేనిలోనే పోవచ్చు. ట్రస్ట్ వాలెట్లో మీరు యాడ్ చేసుకోండి. ఏ విధంగా యాడ్ చేసుకోవాలని ఇక్కడ నేను చూపిస్తాను. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. మీకు ఏది పిన్ ఉంటుందో ఆ పిన్ కొట్టుకోండి. ట్రస్ట్ వాలెట్ పిన్ ఉంటుంది. తర్వాత ఏ వాలెట్లో యాడ్ చేసుకుంటో ఆ వాలెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ దీనిలో మాత్రం కేబీసీ లేదు. యాడ్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత కింద లాస్ట్ వన్ మేనేజ్ క్రిప్టో ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ మీకు ఆల్ నెట్వర్క్ ఉంటాయి. పైన ఒక ప్లస్ సింబల్ ఉంది, ఆ ప్లస్ టచ్ చేస్తే ఆ ప్లస్ను టచ్ చేయండి. ఆ ప్లస్ను టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ అంటాడు. ఆ నెట్వర్క్ కాడ ఇక్కడ బిఎన్బి నెట్వర్క్ తీసుకోండి. బిఎన్బి నెట్వర్క్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ అని ఉంటుంది. ఆల్రెడీ మనం కాపీ చేసాం కదా కాంట్రాక్ట్ అడ్రస్,
ఇక్కడ పేస్ట్ అని కొట్టండి. ఆల్రెడీ ఇక్కడ మీకు అడ్రస్ తీసుకుంటుంది. కీబో కాయిన్ కేబీసీ 18 అని వస్తుంది. దాన్నేమో ఇంపోర్ట్ చేసేయండి. ఇంపోర్ట్ చేసేస్తే ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది కేబీసీ అనేది. ఇక్కడ సెండ్ కొడితే మనకు సెండ్ వచ్చేసింది. ఇక్కడ రిసీవ్ కొడితే మనకు రిసీవ్ అడ్రస్ వచ్చేసింది. ఈ 2 పనులు మనము కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మన కీబో ఐడిలో కానీ లేకుంటే బీసీటీలో కానీ మనము 1% ఉంది కదా, అది మనము సెండ్ చేసుకోవాలంటే వాలెట్కు ట్రస్ట్ వాలెట్లో విత్డ్రా చేసుకోండి అని ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి. ఈ రిసీవ్ అడ్రస్ మనము తీసుకొని మన కీబో సైట్లో కానీ బీసీటీలో కానీ అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసేసి దానిలో సబ్మిట్ చేసేస్తే, ఒక్కసారి సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి విత్డ్రా అయ్యే ప్రతి ఒక్క కాయిన్ మనకు దీనిలో రావడం జరుగుతుంది. దీనిలో వచ్చిన తర్వాత మనము ఇక్కడ మన వాలెట్ ఈ వాలెట్లో వచ్చిన తర్వాత మన నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఎప్పుడైనా మనం తీసుకెళ్ళవచ్చు, లేకుంటే దీనిలో హోల్డ్ చేసుకోవచ్చు. దీనిలో హోల్డ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో పెరిగినప్పుడు మనం ఎక్స్చేంజ్లో పోయి మనము ఐఎన్ఆర్ కానీ యూజిటీటీ కానీ మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నెల మనకు 1% వచ్చేది డైరెక్ట్ అనేది దీనిలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా మనకు డైరెక్ట్గా మంత్ అవుట్తోనే సేలబుల్ కాయిన్స్ మన వాలెట్లో ఏ విధంగా యాడ్ అవుతుందో అదే విధంగా మనకు ఈ వాలెట్లో వస్తుందో. ఒకవేళ ఆటోమేటిక్గా సార్ పెట్టినట్లయితే డైరెక్ట్ నెల అవుడుతోనే సేలబుల్ కాయిన్స్ వచ్చేసి డైరెక్ట్ మన ఈ వాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ నెల మనము విత్డ్రా కొట్టడం కానీ అవి ఉండదు, డైరెక్ట్ మనకు దీనిలో యాడ్ అవ్వడం జరుగుతుంది. దీనిలోకి వెళ్ళి మనము ఇష్టం ఉన్నప్పుడు మనము సేల్ చేయాలనుకున్నా కానీ మనము ట్రేడ్ చేయాలన్నా సేల్ కానీ దీనిలోకి వెళ్ళి నేషనల్ ఎక్స్చేంజ్లో కానీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కానీ తీసుకుపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనము సైట్ నుండి ఒకవేళ ఇక్కడ అడ్రస్ అక్కడ ఇవ్వకపోయినట్లయితే దానిలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కీబోలో కేవైసీ కంప్లీట్ చేసేసి కాయిన్ డీసీఎక్స్లో చేసుకోండి. మళ్ళీ కాయిన్ డీసీఎక్స్లో చేసుకోండి. తర్వాత మనకు వచ్చేసి కేబీసీ కాంటాక్ట్ అడ్రస్ తీసుకొచ్చి మీ ట్రస్ట్ వాలెట్లో ఇంపోర్ట్ చేసుకోండి, యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వర్క్ నడుస్తుంది, ఆల్రెడీ బీసీటీలో నడుస్తుంది, కీబో కాయిన్లో నడుస్తుంది. ఆల్రెడీ మన ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి కాయిన్స్ కూడా మనకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఈ మొత్తం వర్క్ అవుతుంది. కాబట్టి ఈరోజు మాత్రం 12 గంటలకు కాయిన్ బిఎక్స్లో ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. మీరు అమౌంట్ మీ బ్యాంకు నుండి యాడ్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పేస్తా ఏ విధంగా చేసుకోవాలని. కాయిన్ బిఎక్స్లో మీరు తీసుకొచ్చుకొని యాడ్ చేసుకొని కాయిన్ బిఎక్స్లో అమౌంట్ యాడ్ చేసుకొని కాయిన్ తీసుకోవచ్చు. నిన్న ఈవినింగ్ నుండే కాయిన్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. 0.017 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 0.020 అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అవకాశం బాగుంది. మీరు కాయిన్ కొనుక్కోవాలన్నా లేకుంటే మీ సేలబుల్ కాయిన్స్ రావాలన్నా మీ ప్రతి ఒక్కటి మీకు రావాలన్నా కానీ నేను చెప్పినట్టుగా మీరు చేయండి. ప్రతి ఒక్కరికి ఈ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి మీ డౌన్లోడ్స్లో ఈ యూట్యూబ్ లింక్ను పంపించేసి వాళ్ళకు నేర్పియండి. ఇక్కడ కేబీసీ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది ట్రస్ట్ వాలెట్లో. ప్రతి ఒక్కరు ట్రస్ట్ వాలెట్లో వస్తుందో యాడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.